సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో భవిత జూనియర్ కళాశాలలో శనివారం ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలరాజ్, గ్యారెడ్డి సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. వచ్చినావు శరత్ వచ్చినావు మెమొరీ ఉండాలి కదా అని మధ్యలో వేడుకల్లో నన్ను పిలిచినందుకు, మరి ఈ నవరాత్రుల్లో ఇలాంటి పండగలు చేయడం చాలా అర్థు కాలేజీలో. కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు మరి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మిమ్మల్ని యాక్టివిటీ చేస్తూ మమ్మల్ని కూడా పిలుస్తూ మీ మధ్యలో ఈ సంబరాల్లో కలిసిపోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఇక్కడ ఇచ్చేసిన సభా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి, మరి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, అలాగే బాలికలకు బాలకు అందరు కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, మరి పిల్లలందరూ ఎండలో ఉండి మాట్లాడితే బాగుండదు కాబట్టి మరి అధిక వేదిక ఉన్న పేర్లు అనకుండా అందరూ కూడా సంభవిస్తూ, ముఖ్యంగా మన నవరాత్రులు ప్రతిసారి చేసుకుంటాం 9 రోజులు. 9 రోజులు ఒకరోజు సద్దుల బతుకమ్మని చేసుకోవడం జరుగుతుంది. కానీ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నేను వచ్చిన అప్పుడు వర్కింగ్ డేలో సారు ఏర్పాటు చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఉండి ఈసారి హాలిడేస్లో పెట్టడం కొంచెము తగ్గిపోయింది కాబట్టి పర్వాలేదు. పూజ అనేది భక్తితో, ఎవరి భక్తితో వాళ్ళు చేసుకోవడమే, అమ్మవారి ఆశీస్సులు మనం పొందడమే ముఖ్యం. మరి మీ అందరికీ తెలుసు ఈ బతుకమ్మ ఎందుకు వచ్చిందో అందరు తెలుసా? పిల్లలకి ప్రతి వాళ్ళు కూడా మంచిగా బతకాలి, బతుకు తెరువు చూపెట్టాలి అనే భావనతోని అమ్మవారిని మొక్కుతాం. అమ్మ అడిగిన తరువే మనందరికి కూడా ఆశీస్సులు ఇస్తూ ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అమ్మ శక్తే మనకు. అంటే మన ఇంట్లో కూడా అమ్మ ఉంది కదా, ప్రతి అమ్మ కూడా శక్తి, ప్రతి మహిళ కూడా ఒక శక్తి. అట్లని పురుషులు తక్కువ కాదు, వాళ్ళు ఉంటే మనం ఉంటే సగం సన్నట్టు అన్నగాళ్ళు